అన్నాడు, ఎలా కట్టమన్నాడు? ఆయన చూపించే విధంగానే కట్టమన్నాడు. సొంత తెలివితేటలు వాడటానికి అవదు లేదు. సేవలో భక్తిలో సొంత తెలివితేటలు వాడడానికి అవకాశం లేదు. మోషే ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పునే చెయ్యన్నాడు. ఏం చూపించాడు? కొండ మీద ఒక గుడారం చూపించాడు. దాని చుట్టూ ఒక ప్రాకారం వేసి ఒకటే ద్వారం పెట్టాడు. ఒకటే ద్వారం, ఒకటే మార్గం. ఆ బొమ్మను ఈ బొమ్మను కొలిస్తే పరలోకం చేరు. సర్వసత్యమైన కృపాసనం చేరే మార్గం ఒకటే, అది యేసు మార్గమే. నేనే మార్గం అన్న ఆ యేసు మార్గమే తప్ప మరి ఏ మార్గంగా మూలంగా కూడా నువ్వు కృపాసనం చేరే అవకాశం లేదు. ఒకటే మార్గం. ఆ మార్గమును దాటి లోపలికి వెళ్ళినప్పుడు ఏముంది? మొదటిగా బలిపీఠం ఉంది. నీకోసం బలియాగం అయిపోయినా, నీకోసము ఆ పరలోకము విడిచి వచ్చిన యేసు యొక్క సమర్పణ దానిలో కనబడుతుంది. నువ్వు కూడా నాకు లోకముద్రను సమర్పించుకుంటే నువ్వు బలిపీఠం మీద ఒక బలమైన అగ్నిగా మార్చబడతావు. ఆ బలిపీఠం తర్వాత ఏం కనబడుతుంది? గంగాళం కనబడుతుంది. గంగాళము కొలత లేని, ఆ కొలత లేని ప్రేమని పట్ల చూపిస్తున్నాడు. ఎన్ని మార్లు బలహీనం అవుతున్నా కానీ ఆయన వాక్యము చేత అనుదినము శుద్ధీకరణ. మందిరానికి వచ్చినప్పుడు పోయేటప్పుడు శుద్ధీకరణ, శుద్ధీకరణ, శుద్ధీకరణ పెట్టాడు. అక్కడ శుద్ధీకరించుకోవాలి. అది దాటి నాకేముంది? పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం, మీరు చెప్పింది రైట్ అయితే. పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మొదటిగా ఏం కావాలి? అది లేకపోతే వెలుగు లేదు. దీప వృక్షము లేకపోతే వెలుగు లేదు. సూర్యుని వెలుగులో దేవుని ఆరాధన జరగదు. లోకపు జ్ఞానము, లోకపు బలము, లోకపు ధనము ఇవి ఏవి కూడా దేవుని సేవ జరగడానికి పని చేయవు. మరి ఏం చేయాలండి? దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తుల మూలంగానే, దేవుడు వెలిగించిన సేవకుల లేదా విశ్వాసాల మూలంగా ఆ వెలుగు ద్వారా తప్ప సేవ ఇంచు కూడా ముందుకి జరగదు. ఎంత జ్ఞానమైనా, బలవంతుడమైనా, తెలివి కలిగిన వాడమైనా, శక్తివంతుడమైన, ధనవంతుడు, నీ మూలంగా సేవకి ఉపయోగం లేదు. అదేంటండి? అవును, నీవు దేవుని ఆత్మచేత నింపబడితే ఏ ధనవంతుడు, బలవంతుడు, జ్ఞానవంతుడు చేయలేనంత సేవకు నువ్వు చేయగలుగుతావు. కాబట్టి నువ్వు నలగాలి, ఆత్మచేత నింపబడాలి, వెలిగించబడాలి. అది దీపవృక్షం మనకు నేర్పించింది. అది దాటినాక ఏముందండి? మొన్న చెప్పాను అదే కదా. ఇది దాటినాక ఏముందండి? సన్నిధి రొట్టెల బల్ల. ఏమండి? సన్నిధి రొట్టెల బల్ల. ఏంటి సన్నిధి రొట్టెల బల్ల? తుమ్మ చెక్కతో ఒక బల్ల కొన్ని కొలతలతో చేపించారు. ఒక బద్ది రిమ్ము, దానికి బద్ది పెట్టి దాని మీద మళ్ళా బంగారం పొదికిచ్చారు. దాని మీద 6 చొప్పున 12 రొట్టెలు పెట్టమన్నారు. ఒక 6 చొప్పున 12 రొట్టెలు పెట్టమన్నారు. మరి జాగ్రత్త రండి, ఇంక మీరు అయిపోయింది, అడిగితేనే చెప్పాలి. 12 రొట్టెలు పెట్టమన్నారు. ఈ 12 రొట్టెలు ఏమి రొట్టెలు అండి? గోధుమల రొట్టెలు. ఆ రొట్టె ఎవరు సూచిస్తుందండి? 3 విషయాలు మొన్న ఒకటే చెప్పా. 3. 1 ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఆయన ఏమన్నారు? నా దేహమే నిజమైన ఆహారము అని చెప్పిన రొట్టెని ఇచ్చాడు. అది ఎవరు సూచిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. 2, ఆ రొట్టె నీకు సూచనగా ఉంది. ఎందుకు? 12 గోత్రాలు ఇశ్రాయేలీయులు, 12 రొట్టెలు. ప్రతి రొట్టె ఒక గోత్రానికి అనగా తన బిడ్డలందరికీ ప్రతి రొట్టె కూడా సాదృశ్యంగా ఉంది. 3, మరి దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని వాక్యానికి ఈ రొట్టె సాదృశ్యంగా ఉంది. అంటే అక్కడ ఆహారానికి జ్ఞాపకం అన్నాడు. ఆహారం అంటే కొత్త నిబంధన ప్రకారంగా వాక్యమే. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేని వల్ల? దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు, మనం జీవిస్తాడు. ఇప్పుడు ఈ రొట్టె ఎన్నిటికి సాదృశ్యంగా ఉంది? 3టికి. మొన్న ఒకటి చెప్పా, ఏంటది? ఆ రొట్టె నీకే సాదృశ్యంగా ఉంది. నీవు దేవుడు తినదగిన ఒక రొట్టె వలె మార్చబడాలి. అందుకొరకు పొలంలో నుంచి కోయబడాలి, సంఘములో కూర్చోబడాలి. కూర్చోబడ్డామంటే సరైన ఆనవాళ్ళు అక్కడ కనబడాలి. దైవజనుడి ద్వారా అనగా వాక్యం ద్వారా దంచబడాలి. ఒక రొట్టెగా కాల్చబడాలి. నిత్యము దేవునికి అందుబాటులో ఉండాలి. అప్పుడు తినదగిన రొట్టెగా నువ్వు మార్చు. ఇంతవరకు పోయిన వారం నేను చెప్పాను, అంతే కదా? మంచిది. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది చూడండి. లేవియాకాండం 24వ అధ్యాయం. నాకు వాటర్ 24వ అధ్యాయం ఒకసారి 5 నుంచి చదవండి, అర్థవంతంగా చదవండి.
నీ కారుల చేల నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలను. ఒక్కొక్క భక్ష్యమును సేరు సేరు పిండి ఉండవలను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారములకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. మంచి స్తోత్రం చెప్పండి. రాత్రితో నేను ఈ రొట్టెల బల్ల గురించి ముగిస్తాను. ఈ రొట్టెల బల్ల గురించి రాత్రితో నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. గడిచిన వారం చెప్పిన అందుకే రీక్యాప్ చేశా కదా, అయిపోయింది. ఇప్పుడు ఈ రోజుది ఒక్కొక్క సేరు పిండితో, అంటే దాదాపు ఆ కొలత వేరు, మీ కొలత వేరు, మారిపోయినాయి కొలతలు. అవి 1000 సంవత్సరాల క్రితం కొలతలు. 2 కేజీలు అయ్యిద్ది సుమారుగా. 1.8 సంథింగ్ అంతా 2 కేజీలు అయ్యిద్ది. ఇప్పుడు ఎన్ని కేజీలు పిండి కావాలి? 12 రోజులు 24 కేజీల పిండి తీసుకోవాలి, అంతే కదా. 2 కేజీల చొప్పున ఒక రొట్టెను తయారు చేయాలి, మంచిగా బాగా కాల్చాలి, తీసుకొచ్చి ఇప్పుడు రొట్టెల బల్ల మీద పెట్టాలి. అవి 3 విషయాలకి గడిచిన వారం ఒకటే చెప్పాను. అది 3 విషయాలు గుర్తుగా ఉంది. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు రొట్టెగా మార్చబడ్డారు, దానికి సాదృశ్యం. 2, నీకే సాదృశ్యంగా ఉంది. 3, దేవుని వాక్యానికి సాదృశ్యం ఉంది. ఇప్పుడు ఉంది సరే. ఈ రొట్టెలు అక్కడ పెట్టిన తర్వాత అక్కడ వాడబడిన మాట ఏంటంటే, ప్రభువు ఆ రొట్టెల మీద, ఇవాళ మీకేం బొమ్మలు చూపిస్తానికి లేదు, మొదటదే చూసుకోండి. ఇప్పుడు చూపించలేదు అంటే మళ్ళీ మైండ్లో మీరు భ్రమ పెట్టుకోవద్దు. ఏమంట, గడిచిన వారం చూపించింది ఇంకా అంతా అంతే. అది ఇప్పుడు ఈ 2 దొంతులుగా పేర్చబడిన ఈ రొట్టెల మీద అక్కడ రాయబడిన మాట ఏంటంటే 7వ వచనంలో, ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచాలి. ఏంటంటండి స్వచ్ఛమైన సాంబ్రాణి? అందరూ చెప్పండి, స్వచ్ఛమైన సాంబ్రాణి. స్వచ్ఛమైన సాంబ్రాణి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు పెట్టాలి? పెట్టడం వలన ఏం జరుగుతుంది? సాంబ్రాణి పెడితే రొట్టెలకి ఏం జరుగుతుంది? ఈ సాంబ్రానికి రొట్టెకి మనకి ఏంటి లింకు అనేది కొంచెం మనం చూద్దాం. ఇందులో సాంబ్రాణి ఎవరికి తెలుసు? భక్తునికి భగవంతునికి మధ్య ఆ సాంబ్రాణి కాదండి, కాదుగా. మరి సాంబ్రాణి అని ఏంటండి, అమ్మతో ఆడేది నువ్వు. ఇప్పుడు శాతం జరుగుతుంది కదా, ఆడకూడదు. సాంబ్రాణి అనేది మీకు తెలుసా? అదేదో తెలుసు మీకు, సాంబ్రాణి గురించి మీకు తెలుసు. వెరీ గుడ్. అది స్వచ్ఛమైన సాంబ్రాణి. ఏమండి, బైబిల్ గ్రంథంలో కూడా ఈ ప్రత్యక్ష గ్రంథంలో కూడా చాలా సాంబ్రాణులు వాడారు, చాలా వాడారు. కానీ ఈ రొట్టెల బల్ల మీదకి వచ్చినప్పటికీ స్వచ్ఛమైన సాంబ్రాణి చెప్పాడు. ప్రతి బలియార్పణలో కూడా సాంబ్రాణి చెప్పారు, కానీ రొట్టెల బల్ల దగ్గర స్వచ్ఛమైన సాంబ్రాణి చెప్పారు. ఈ స్వచ్ఛమైన సాంబ్రాణి అక్కడ పెట్టాలి. ఎక్కడ పెట్టాలండి? ఆ రొట్టెల మీద పెట్టాలి. ఆ రొట్టెల మీద పెట్టాలి. ఆ రొట్టెల మీద ఎందుకు పెట్టాలి? ఏం జరిగింది చూడండి. రొట్టెల మీద పెడితే మన అందరికీ తెలిసిన ఫస్ట్ పాయింట్ అంటే అది చాలా సువాసన ఇచ్చింది. ఆ సాంబ్రాణి అనేది మంచి సువాసన ఇచ్చింది. ఒకటి సువాసన ఇచ్చింది. రెండు ఆ సాంబ్రాణిలో ఉన్న గుణం ఏంటంటే, అదంటే క్రిములు అయితే ఏవైతే ఉన్నాయో అవి స్ప్రెడ్ అవనివ్వదు, వాటిని నిలవనివ్వదు, వాటిని పాడు చేసేస్తుంది. ఇప్పుడు రొట్టెల దగ్గర సాంబ్రాణి పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే, ఈ రొట్టెలు పాడవకుండా ఈ సాంబ్రాణిలో ఉన్న గుణము ఈ రొట్టెలు కాపాడుతుంది. మీకు అర్థమైందా? 3, ఈ సాంబ్రాణి ఈ రొట్టె అంట సహవాసం చేస్తాయి అంట 7 రోజులు కూడా. అక్కడ పెట్టడం వల్ల ఏం జరిగింది అదే చెప్తున్నాను. 7 రోజులు ఈ సాంబ్రాణి రొట్టెలు సహవాసం చేస్తా ఉంటాయి. సరే, ఇప్పుడు ఏంటి అన్నమాట? 3 విషయాలు చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదటిగా ప్రభువైన దేవునికి ఈ రొట్టెలు సాదృశ్యంగా ఉన్నాయని చెప్పాను. సాంబ్రాణికి వచ్చినప్పుడు మొదటిగా అది సువాసన భరితమైంది, సువాసన వెదజల్లేదని చెప్పాను. ఈ సువాసన దేనికి సాదృశ్యంగా ఉందనంటే, పరిమళ వాసన అనగా సువాసన అనగా ఒక ఇంపైన సాక్ష్య జీవితానికి సూచనగా ఉంది. దేనికి ఉందండి? ఇంపైన సువాసన. ఈ సువాసన అనేదంట సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఏంటండి అని అంటే, నా మాట జాగ్రత్త. రక్షణ పొందుకున్న నీవు,
రక్షణ పొందుకున్న తర్వాత ఒక మంచి సాక్ష్యము కలిగిన జీవితం జీవించాలి. ఒక మంచి సాక్ష్యం కలిగిన జీవితం జీవించినప్పుడు ఏం జరిగిందనంటే, ఏమండి, అది నీ దేవునికి మంచి పేరు తీసుకుని వస్తుంది. 7 రోజుల తర్వాత ఆ యాజకుడు రొట్టెని తీసుకుని తిన్నారు. ఆ రొట్టె అప్పుడు ఎలా ఉంటుందనంటే సువాసనగానే ఉంటుంది. ఇది ఎందుకు సువాసన ఇస్తుంది రొట్టె కూడా అని చెప్పుదానంటే, సాంబ్రానికి ఉన్న గుణమే సువాసన ఇచ్చే గుణం. ఈ సాంబ్రాణి సువాసన ఇవ్వడం బట్టి ఈ రొట్టె సువాసన భరితంగా ఉంది. అనగా విషయం ఏంటంటే, రక్షణ పొందుకున్న నీవు నేను ఈ రోజున మన సాక్ష్యం కాపాడుకోవాలండి. ఏం కాపాడుకోవాలి? మన సాక్ష్యం కాపాడుకుంటే నిన్ను బట్టి నీ దేవునికి మహిమ వచ్చింది, నిన్ను బట్టి నీ దేవునికి ఘనత వచ్చింది, నిన్ను బట్టి నీ దేవునికి పేరు వచ్చింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సామాన్యంగా ప్రతి ఒక్కరిని వారి జీవితం గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు పేరు, ఊరు, రిలీజను ఖచ్చితంగా అడుగుతారు. ప్రతి సమాజంలో కూడా వీడు నాస్తికుడా, వీడు దైవభక్తి కలిగిన వాడా? దైవభక్తి కలిగిన వాడైతే ఏ భక్తి చేస్తున్నవాడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఏమండి, ఒకవేళ విగ్రహార్థం చేసేవాడు తాగేస్తే ఎవడు అడగడండి. విగ్రహార్థం చేసేవాడు వ్యభిచారం చేస్తే ఎవరు అడగరండి. ఎవరు విమర్శించరండి, గురుపలెత్తి మాట అనరండి. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నా కానీ వాళ్ళ దేవుణ్ణి ఎవరేమనరండి. అంటారా? ఒక క్రైస్తవుడు కనుక మందిరానికి వచ్చి కూడా వాడు వ్యభిచారం చేస్తే, వాడు త్రాగుబోతనం కలిగి ఉంటే, వాడు అబద్ధికుడు గానో దొంగగానో ఉంటే అప్పుడు ఏమంటారు? అది నీ దేవునికి మహిమ తెస్తుందా? అది నీ దేవునికి సువాసన భరితంగా ఉంటుందా? అది నీ దేవునికి అసహ్యంగా ఉంటుందా? ఆ పేరు మీరు జాగ్రత్తగా వినండి. నీవు సాక్ష్యం కలిగిన జీవితం జీవిస్తే అది నీ దేవునికి మహిమను తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రోజున నువ్వు ఒక మంచి సాక్ష్యం కలిగిన దేవుని బిడ్డవేనా? వినాలి. నువ్వు ఒక మంచి సాక్ష్యం కలిగిన దేవుని బిడ్డవేనా? సాక్ష్యం కలిగి ఉండవంటే నీకు నువ్వే చెప్పేసుకోవడం కాదు. నా అంతోడు లేడండి, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత ప్రార్థనపరుడు లేడని చెప్పని నీకు నువ్వే చెప్పేసుకుంటే ఇక అదే గొప్ప సాక్ష్యం అనుకుంటే అవదు. చాలా మంది అద్దుకొని సాక్ష్యాలు చెప్పిస్తాం అని చెప్పి ఎవరైనా తీసుకొచ్చి వాడు డీప్లోకి వెళ్ళిపోతాడు. దేవుడు అలమాంతం పైకి ఒక్క సాక్ష్యం చెప్తాడు. నీకు అర్థం కాలేదా? వాడు అన్ని అప్పుల్లో, బాధల్లో, రోగాల్లో గురిగిపోయి దేవుడు డామని పైకి ఎత్తాడు అన్ని. వీడు ఇది చెప్తాడు. అది కాదు సాక్ష్యం, అసలు సాక్ష్యం అది కాదు, అసలు సాక్ష్యం. ఆ రక్షణ పొందుకున్న తర్వాత నీ జీవితం ఎంత పరిశుద్ధం కాపాడుకుంటుంది, అది ఎంత దేవునికి ఉపయోగకరంగా ఉంది, ఎంత భక్తికరంగా నీ జీవితం కొనసాగుతుంది, అది చెప్పాలి పాయింట్. ఇంతకుముందు నీ జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది, నీలో వచ్చిన మార్పుని చెప్పాలి. ఏమండి, దేవుడు ఆస్వాదిస్తే ఎవడైనా ఆస్వాదిస్తాడు, ఎవడైనా గొప్ప చేస్తాడు. అయ్యే చెప్పాలంటే అమ్మాయిని తీసుకొస్తే పెద్ద సాక్ష్యం చెప్తాడు. అది కాదు కదా సాక్ష్యం. నువ్వు మార్పు చెందిన తర్వాత, క్రీస్తు బిడ్డగా మారిన తర్వాత ఈ సాక్ష్యము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలని నేను అంటున్నాను. నీవు ఒక మంచి సాక్ష్యం కలిగిన బిడ్డవేనా? అవును, నేను మంచి సాక్ష్యం కలిగిన బిడ్డ అంటే అది ఎవరు చెప్పాలి? మొదట నీ కుటుంబీకులు చెప్పాలి. దేవుడు దానికి తర్వాత వెళ్దాం. నేను మొదట నీ కుటుంబీకులు చెప్పాలి. మందిరానికి వస్తావు, మంచిగా పాటలు పాడతావు, పక్కన వాళ్ళకు కూడా భక్తి చెప్తావు, అవకాశం వస్తే పనిచేసిన కూడా భక్తి చెప్తావు. కానీ నీ ఇంట్లో మాత్రం నీ గురించి నీ తల్లి కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ మంచిగా చెప్పరు. ఉపయోగం లేదండి. నీకు అర్థమైందా? ఉపయోగం లేదు. నువ్వు ఇంట్లో భక్తి కనపరచు, నువ్వు ఇంట్లో భక్తి చెయ్యవు, నువ్వు ఇంట్లో నోరు తెరిస్తే బూతులు, నువ్వు ఇంట్లో నోరు తెరిస్తే గొడవ. ఎవడో సామెత చెప్తారు, బురదలో ఉన్న రాయి ఇచ్చు కానీ. అలాంటి స్థితిలో ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డలే అలాంటి స్థితిలో ఉంటారు కొంతమంది. నీ కుటుంబీకుల్లో నీ పట్ల అసలు సాక్ష్యం లేదు. ఏమండి, నువ్వు నిజంగా కుటుంబంలో భక్తి చేసే బిడ్డవైతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా భక్తి చేస్తావు. ఒక భక్తులు ఇలా అంటున్నాడు దీని గురించి. ఒక షాప్కి వెళ్ళాం, పెన్ను కోసం కొనుక్కుంటే పెన్ను కోసం వెళ్ళాం. ఆ పెన్ను కొనుక్కున్నాం. పెన్ను కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా మనం రాసి చూస్తాం. రాసి చూసినప్పుడు ఆ పెన్ను రాయలేదు అనుకోండి, ఆ షాపుని అడిగాం అనుకోండి రాయలేదని,
ఆడు ఫర్ సపోజ్ ఇక్కడ రాయదు, నువ్వు ఇంటికి వెళ్తే రాస్తాను అంటాడు. అది నమ్మదగిందేనా? అది రాస్తే అన్ని చోట్ల రాయాలి. అది షాపులో అయినా అట్లాగే రాయాలి, స్కూల్లో అయినా అట్లాగే రాయాలి, ఇంట్లో అయినా అట్లాగే రాయాలి. నేను అన్నాను, నువ్వు సమాజంలో అంటే సంఘంలో భక్తి కనపరిచి ఇంట్లో భక్తి కనపరచకపోతే నీ సాక్ష్యం బాగా. అన్ని జనుల మధ్య నువ్వు భక్తిపరుడుగా కనపరుచుకుని నీ ఇంట్లో ప్రార్థన లేనివాడిగా, కోపిష్టిగా, పాపిష్టిగా, మూర్ఖుడిగా, శాడిస్ట్గా నువ్వు ఇంట్లో కనుక సాక్ష్యం పాడు చేసుకుంటే నువ్వు దేవునికి పరిమళాన్ని తెచ్చే బిడ్డగా లేవు, మహిమను తెచ్చే బిడ్డగా లేవు. దేవునికి ఆ రొట్టెకి సువాసన లేకపోతేనండి ఆ రొట్టె తినదగినగా మారదండి. నీ మూలంగా దేవునికి మహిమ రావాలని చెప్పని ఆ సాంబ్రాణి సువాసన ఇచ్చేదిగా ఉంది. స్తోత్రం చెప్పు. నలుగురు యవనస్తులు యవ్వన కాలం మంది ఉన్నారు, శత్రు దేశానికి వెళ్ళారు. వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళు భక్తి చేశారు, వాళ్ళ దేశంలో విడిచిన వాళ్ళు భక్తి చేశారు. తల్లి తర్వాత చదువుకుందాం, మన ఇద్దరు బయట చదవమాక, మన ఇద్దరు తర్వాత చదువుకుందాం. నలుగురు యవనస్తులు తమ దేశంలో ఉన్నప్పుడు భక్తి చేశారండి, దేశంలో విడిచినప్పుడు భక్తి చేశారు. వాస్తవానికి మనం ఎప్పుడైనా భక్తి ఎదుటి వారు చూస్తున్నారని అంటే చేస్తాం, ఎందుకంటే వాడు పట్టుకుంటాడు కదా, విషయం పట్టుకుంటాడు కదా. శత్రు దేశానికి వెళ్ళిపోయారు, అడిగేవాడు లేడు, యాజకుడు లేడు, ప్రశ్నించేవాడు లేడు, గద్దించేవాడు కూడా లేడు. కానీ తమ మనస్సాక్షి ఉంది కదా, తమ మనస్సాక్షి వారిని గద్దిస్తుంది కాబట్టి వారండి తమ భక్తిని పాడు చేసుకుంటానికి ఇష్టపడలేదు. మేము అది తినమో మేమిదే తిన్నాం. దానియేలు ఎలాంటి వాడేయాలంటే అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. ఎలాగండి? ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన ఎందుకు తప్ప మరి దేని ఎందుకు కూడా తప్పు పట్టుకోలేరంట. అంత ఖచ్చితమైన సాక్ష్యం ఎవరి దగ్గర ఉందండి? దానియేలు దగ్గర. అంత ఖచ్చితమైన సాక్ష్యం దగ్గర. వాళ్ళు దాన్నే ఆధారం చేసుకుని ఈ దానియేలు తీసుకుని వెళ్ళి సింహాలోహలో వేశారు. తెల్లారి రాజు వచ్చి అంటాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు అనుదినము సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించినా, నిన్ను కాపాడా? సాక్ష్యం ఎవరిస్తున్నారండి? తను ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు, ఆ రాజు, ఆ అధికారి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అన్నాను, నీ కుటుంబంలో సాక్ష్యం అయిపోయింది, నువ్వు పని చేసే చోట ఒక మంచి సాక్ష్యం కలిగిన బిడ్డగా జీవిస్తున్నావా? ఏమండి, ఆఫీస్ అన్నాక ఎట్లాగా ఉండాలండి? ఆఫీస్లో నాకు ఎన్ని తప్పవండి, ఎన్ని కామన్ అండి. అప్పుడు అన్యులకి నీకు ఆ వ్యత్యాసం ఏది? అప్పుడు అన్యులకి నీకు ఆ మార్పు ఏది? ఆఫీస్ అన్నాక ఇలాంటి ఎన్ని కామన్ అండి, ఇవన్నీ పట్టించకూడదండి, మందిరంలో చేసినట్టు ఇక్కడ చేయలేమండి, అలా చెప్పుకుని నువ్వు సమర్థించుకునే బిడ్డగా ఉంటే, మా వృత్తిలో ఎంతనండి, మా పనిలో ఎంతనండి, మాకు ఎంతనండి అని చెప్పుకుని నువ్వు సమర్థించుకునే బిడ్డగా ఉంటే దానియేలు లాంటి ఒక శ్రేష్టమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నది. దానియేలు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ముమ్మారు ప్రార్థన చేస్తాడు. నీ కుటుంబాన్ని కదలేద్దాం. నీ ప్రార్థనా జీవితం గురించి వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి? నీ నోటుని గురించి వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి? నీ పని చేసే చోట కదలేద్దాం. నువ్వెంత నమ్మకస్తుడు, నువ్వు పని చేసే చోట నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ తోటి వాడిని ఎంత నమ్మకస్తుడు, వాళ్ళు నువ్వు దేవుని బిడ్డ ఎరిగిన వాళ్ళే కదా, వాళ్ళు చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఒక కుటుంబంలో భర్త చనిపోయిన తర్వాత ఆ తల్లి తన బిడ్డలను చదివించుకునే నిమిత్తం కష్టపడే కొరకు ఒక ఇంట్లో పని చేస్తూ ఉండేదంట. వాళ్ళు ఆ జేబుల్లో డబ్బులు అప్పుడప్పుడు మర్చిపోయినా, ఏమన్నా మర్చిపోయినా ఏమండి, ఆవిడ ఏమాత్రం ముట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉండేదంట. ఒక రోజునంటే వాళ్ళ బంగారపు గొలుసే పోయిందంట, చాలా కాస్ట్లీ అంట, బంగారపు గొలుసే పోయిందంట. నేను అంటాను, ఒకవేళ బంగారపు గొలుసు నీ కనుక ఒక 5 కాసులు 10 కాసులు, మరి నాకు ఆ లెక్కలు కూడా తెలియవు, దొరికింది అనుకో, నువ్వేం చేస్తావు? ఎంత గొప్ప నాకు అసలు ఇట్లా దించావా?
వెరీ గుడ్. అలా చెప్పావు అనుకో, ఈ ఒక 10 కాసులు పోయినా అట్లాగే చెప్పాలి. ఎంత గొప్పోడి ప్రభు, ఎవడ బాధ్యత అనుకో నా డబ్బులు పోగొట్టు, ఎవడ బాధ్యత అనుకో నా బంగారం పోగొట్టు, మరి అట్లా చెప్పాలి. అలాంటే ఆ బంగారం గొలుసు వెతికారంటే ఎక్కడా కనపడలేదంట. వాళ్ళకంట అనుమానం వచ్చిందంట. ఏమని? తీసిందేమో అనుమానం వచ్చింది, కానీ అడగలేకపోతున్నారు, కానీ ప్రశ్నించలేకపోతున్నారు. ఈవిడికి తెలియదు పాపం, వచ్చింది యథా ప్రకారంగా పనిచేసుకుంది. వీళ్ళంటే పాపం రాత్రి నుంచి చదువుతున్నారు, ఎక్కడ దొరకట్లేదు. అది ఏమండి, వీళ్ళకేమో అనుమానం వస్తుంది. రాత్రి వెళ్ళింది ఈ అమ్మాయి పనిచేసి, ఇప్పుడు వెళ్ళింది, మరి ఏంటని చెప్పారు. ఆ రోజునంట వాళ్ళకి అనుమానం గుండెల్లో ఉంది, అడగలేకపోతున్నారు, దొరకపోతే అడిగేద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి అంట ఆ బంగారం గొలుసు తీసుకుని వచ్చి, అమ్మ బట్టలు దుతుంటే బంగారం గొలుసు బట్టలో దొరికింది, అంతే కదా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసిందంట. కొన్ని లక్షల రూపాయలు ఉంటుందంట. అప్పుడు ఆ అమ్మాయి అడిగిందంట, నువ్వు లేదాని కదా, బంగారం గొలుసు దొరికింది అనుకో, నువ్వు దాన్ని మాయం చేస్తావు, పెద్దగా ఆధారం లేనప్పుడు నేనేం అందడానికి అవకాశం లేదు కదా, ఎందుకు తీసుకోలేదు నువ్వు? ఏదో 10,000 అంటే ఇస్తున్నావు, దాని దారి వేరు. ఈ గొలుసు కూడా తెచ్చిచ్చావు, నీకు అసలు గడవదు కదా, ఎందుకు ఇచ్చావు? అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, అమ్మా నేను దేవుణ్ణి సేవిస్తానమ్మా, నేను ఏసే నమ్ముకున్న బిడ్డని, నా ప్రభువు చెప్పాడు అన్యాయంగా వచ్చి ఏది కూడా నీకు వద్దు అని చెప్పి నా ప్రభు చెప్పాడు, ఇది నాకెందుకమ్మా, నా కష్టం నాకుంటే చాలు అని చెప్పి ఆ తల్లి ఆ రోజున ఆ గొలుసు వాళ్ళకి తిరిగిచ్చి దాని దేవుణ్ణి బట్టి దీన్ని ముట్టుకోవాలా అని చెప్పిందంట. మంచిది. ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తల్లి నీతిని బట్టి దేవుడు జరిగించింది ఏదనగా ఆ కుమారుడి కంటే ఒక మంచి జాబ్ ఇచ్చాడంట. ఎక్కడ పాచి పని చేసుకుని ఏ ఇళ్ల మధ్యలో అయితే తిరిగిందో ఆ ఇళ్ల మధ్యలో తన కొడుకు కారు ఎక్కించుకుని తిప్పుతా ఉన్నాడంట. ఆవిడ సాక్ష్యం ఇస్తూ చెప్పింది, నా నీతిని నేను కాపాడుకున్నా, నా దేవుడిని నేను అవమానించాను, నా దేవుడు నన్ను గొప్ప చేశాడు. దానియేలు తన ప్రార్థన తను కాపాడుకున్నాడు. అసలు ప్రార్థన వదిలిపెట్టల, భక్తులు వదిలిపెట్టల, మరణ శాస్త్రమే వచ్చిన తన భక్తులు వదిలిపెట్టల. ఈ రోజున చెప్పే కారణాలకి వాడి భక్తిని పాడు చేసుకుంటానికి అసలు పొంతన అసలు ఉండదండి. అందుకే యేసే వాక్యం చెప్తుంది, రోమపత్రికలో ఎక్కడ ఉంది, మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనుల మధ్య దూషించబడుతుంది. మనల్ని బట్టి అంట దేవుని నామానికి అవమానం వచ్చిందంట. నీ బిడ్డలను బట్టి నిన్ను ఎవరన్నా చీ అంటే నీకు ఎంత బాధ వేస్తుంది? ఏం పెంచావయ్యా నీ పిల్లల్ని చే అనంటే నీకు ఎంత బాధ వేస్తుంది? ఎవరన్నా ప్రార్థనకి వెళ్తామంటారు, ఇదేనా మీ మందిరాలు, ఇదేనా మీ సేవకుడు? నీవు కనుక నీ భక్తిని పాడు చేసుకుంటే జరిగేది నీ దేవునికి అవమానం వస్తుంది, నీ సంఘానికి అవమానం వస్తుంది, నీ కుటుంబానికి కూడా అవమానము వస్తుంది, నీ సాక్ష్యము కాపాడుకోకపోతే. ఉత్తరం చెప్పండి. నీ సాక్ష్యము కాపాడుకోకపోతే అది నీ దేవునికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. ఏ సంఘానికి వెళ్తారు వీళ్ళు? అట్లా ప్రవర్తిస్తున్నారు, సంఘానికి చెడ్డ పేరు వచ్చింది. ఏ సంఘంలో ఉన్నా ఏ సేవకుడన్నా చెడ్డ పనులు చేయకుండా బోధిస్తాడండి బుద్ధుడన్నా? ఏ సేవకుడన్నా బోధిస్తాడా? కానీ తక్కువ ఏమంటారు తెలుసా? ఏ గారు చెప్పింది, ఏ గారు చెప్తాడండి 14 పనులు చేయమని. ఆ నోరు అట్లా పనిచేస్తుంది. నిందించడం మొదలు పెడితే దేవుణ్ణి, సేవకుడిని, సంఘాన్ని, కుటుంబాన్ని, సర్వాన్ని నిందించగలరు. నీ ఒక్కడి మూలంగా దేవునికి మహిమైన తేగలు, దేవునికి అవమానమైన తేగలు. దానియేలు తన ప్రార్థన కాబట్టి ఒక మంచి సాక్ష్యం ఉంది. తీసుకెళ్లి సింహాల గుహలో దానియేలు పడేశారంట. దేవుడు అంటే ఆ సింహాల నోరు మూయడానికి దేవదూతలు పంపించినప్పుడు జరిగింది ఏంటంటే, తెల్లారి రాజు ఏడ్చుకుంటూ వచ్చి పిపి అయిపోయాడని చెప్పని 7 స్వరంతో మాట్లాడితే రాజు చిరంజీవుడుగా అన్నాడు. దాని మూలంగా ఏం జరిగిందంటే, దర్యావేషు సకల రాజ్యాలకి ఒక లేఖనం రాసి పెట్టాడు. ఏమని తెలుసా? దానియేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. సకల దేశాల్లో కూడా దానియేలు దేవుడిని అందరూ సేవించాలి. ఎవ్వడన్నా పల్లెతే మాట అంటే వాడి ఇంటిని పెంట కుప్పలా చేస్తాను అని చెప్పిన ఒక గొప్ప తాకీదులు రాసి పంపించాడు. ఒక్క దానియేలు మూలంగా దేవుని నామం దేశాల్లో మహిమను సంతరించుకుంది. నీ సాక్ష్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పనిలో, నీ జాబ్లో,
నువ్వు జీవించే విధానము దేవునికి మహిమన్నా తేవాలి, దేవునికి అవమానమన్నా తేవాలి. అయితే నీవు నీ గుండెలో పెట్టుకోవాలి, నా మూలంగా నా దేవునికైతే మంచి సాక్ష్యము ఉండాలి. నిన్ను ఒక పరిమళ వాసనగా మార్చాలని చెప్పిన సిలువలో ఆయన బలియాగం అయిపోయినప్పుడు నువ్వు ఆ వాసన కోల్పోతే ఆయనకు అవమానం వస్తుంది, నువ్వు ఆ సువాసన కోల్పోతే ఆయనకు అవమానం వస్తుంది. కాబట్టి ఈ సామ్రాణి పడడం వలన జరిగేది ఏంటంటే ఈ రొట్టె సువాసన ఇస్తుంది. ఈ రొట్టె ఏం చేస్తుందండి? సువాసన ఇస్తుంది. నేను అంటున్నాను, ఒక మంచి సాక్ష్యం కలిగిన దేవుని బిడ్డగా ఈ రాత్రి కూడా కనబడుతున్నావా దేవునికి? నిన్ను బట్టి అంటే ఆయనకి మహిమ వస్తే ఆయన నిన్ను మహిమపరుస్తాడు, నిన్ను బట్టి ఆయనకి తృణీకారం వస్తే, ఆయనకు అవమానం వస్తే ఆయన నిన్ను అవమానపరుస్తాడు. జాగ్రత్త. దేవుడు నిన్ను బాధ పెడితే తట్టుకోలేవు, మనుషులు బాధ పెడితే తట్టుకోవచ్చు, దేవుడు అడ్డుపడతాడు. నీ మూలంగా దేవుడి నామానికి నిరంతరం అవమానం వస్తా ఉంటే దేవుడు నిన్ను అప్పచెప్తాడు బాధలకి. అప్పుడు నువ్వు తట్టుకోలేవు, అప్పుడు నువ్వు తట్టుకోలేవు. కాబట్టి నేను అన్నాను, నువ్వు మాట్లాడే ప్రతి మాట జనములు లెక్క కడతారు, నువ్వు చేసే ప్రతి పని జనములు లెక్క కడతారు, నీ ప్రతి ప్రవర్తన జనములు లెక్క కడతారు. కాబట్టి నిరంతరము కూడా నీ సాక్ష్యమును కాపాడుకున్న బతుడుగా నీవు జీవించాల్సి ఉంది. అలా నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా దేవునికి ఒక సువాసన భరితమైన పేరు నువ్వు తెచ్చేవాడిగా ఉంటావు. చూడండి, సామెతల్లో బహుశా ఎక్కడో ఉంటుంది, ఏమంట, గొప్ప ఐశ్వర్యం కంటే ఏమండి ఆ సామెత 22 ఉంటది కదా, అంతేనా? గొప్ప ఐశ్వర్యం కంటే ఏం కావాలంటే రాత్రి నీకు మంచి పేరు కావాలండి. ఆ తర్వాత అయ్యే వస్తాయండి ధనాలు, ఆ వెండ్ల బంగారాలు అయ్యే వచ్చి ఆటలు. ఆ పిదప దేవుడు కూడా నీ గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ సాక్ష్యాలన్నీ దాటుకుని వెళ్తే దేవుడు కూడా నీ గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడా కూడా సాక్ష్యము కోల్పోని బిడ్డగా జీవించాలి. అప్పుడు నువ్వు సువాసన భరితంగా దేవునికి ఉంటావు. ఆయన దగ్గరికి మనం చెప్పిన ఆయన పేరేంటి? నతానియేలు అనుకుంటా, అంతేనా? ఫిలిప్పు నతానియేలు వచ్చినప్పుడు దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తా అంటాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతరులో ఏ కపటము లేదు. ఎంత గొప్ప మాట అండి! కపటము లేని వాడిగా నీవు ఉన్నావని దేవుడు సాక్ష్యం ఇస్తే, కపటము లేని వాడిగా నీవు ఉన్నావని దేవుడు అంతకన్నా గొప్ప సాక్ష్యం అంటాడు. మోషే ఇలాంతటా నమ్మకస్తుడు, దేవుడే నువ్వు నమ్మకస్తుడు అంటే అసలు తిరిగే లేదండి. దానియేలు నాకు బహుప్రియుడు, నువ్వు దేవుడికి ప్రియమైన వాడి వ్యక్తి, ఎంతమంది ద్వేషించి నీకు బాధే లేదు కదండి. ఎన్ని సత్యమేనా కదా? కాబట్టి మొదటిగా ఈ సామ్రాణి ఈ రాత్రి మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే అది సువాసన ఇచ్చేదిగా ఉంది, అది సువాసన జలజల్లేదిగా ఉంది. అనగా నీవు ఒక మంచి సాక్ష్యము కలిగి లోకములో జీవించబద్దుడుగా ఉండాల్సిన ఆవశ్యకత నీకు ఉంది. కుదురు చెప్పండి. ఒకటి అర్థమైన రిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండవు, మీరు నోట్ చేసుకోండి, విషయాల వరకు నోట్ చేసుకోండి, హృదయంలో రాసుకోండి, శ్రద్ధగా వినండి. తర్వాత ఈ సాంబ్రాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు కదా. రెండో పాయింట్ మీకు చెప్పాను, ఈ సాంబ్రానికి ఉన్న గుణమే అక్కడ క్రిములు ఏవీ లేకుండా ఆ గుడారము మట్టి మీద కట్టబడిందండి. ప్రత్యక్ష గుడారము కింద నార్మల్ ల్యాండ్, నార్మల్ శాండ్ ఉంటుంది, ఇసుకలో ఉంటుంది అనమాట. నార్మల్ శాండ్ ఉంటుంది, ప్రత్యేక గచ్చు పాలరాయి వగైరా వగైరా ఏమి ఉండవు. ఈ లోపల ఉన్న దుమ్ము కానీ ధూళి కానీ మరేది కానీ వచ్చి ఈ రొట్టె మీద పడి దానిలో ఉన్న క్రిముల మూలంగా ఈ రొట్టె పాడవకుండా సాంబ్రాణి కాపాడుతుంది. సాంబ్రాణి కాపాడుతుంది. సాధారణంగా ఈ పిల్లలకి చిన్నప్పుడు స్నానాలు చేపించినప్పుడు సాంబ్రాణి పట్టదు. అసలు దాని ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఏవి సోకకుండా, ఈ క్రిముల మూలంగా వాళ్ళు ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా ఆ సాంబ్రాణిని వేస్తారు. అది మెయిన్ రీజన్. అదే రీజన్ ఈ సాంబ్రాణి అక్కడ ఎందుకు పెడుతున్నారంట, ఈ రోడ్లు 7 రోజులు అక్కడ బల్ల మీద ఉండాలి కదా, పాడవకూడదు, సువాసన వస్తాయి. ఒకటి పాడవకుండా ఉండడానికంట స్వచ్ఛమైన సాంబ్రాణి పెడతారు. ఆ స్వచ్ఛమైన సాంబ్రాణి అంట తెలుపు రంగులో ఉంటుందంట. సాంబ్రాణి అన్న రకాలుగా ఉంటుంది, నాకు అనవసరం. ఈ పర్టికులర్ విషయంలో మాత్రం ఈ సాంబ్రాణి అండి స్వచ్ఛమైన తెలుపు ఉంటుందండి, వైట్ కలర్ లో ఉంటుందండి. దీని తెలుపు దాని వర్ణం ఏమంటారు, వర్ణమే
రంగుని ఏమంటారండి? సరే, దాని రంగే కానీ, దాని బిహేవియరే కానీ, రూపు కాదు, బిహేవియర్, అది సర్లే, దాని గుణమే కానీ ఏంటనంటే అది తెలుపు పరిశుద్ధతను సూచిస్తుంది, అది పాడవనివ్వదు, పరిశుద్ధతను కాపాడుతుంది. అర్థమైందా? ఈ సబ్జెక్ట్ ఎప్పుడు పెద్దదే, కొంచెం మనసు పెట్టిందాల్సింది. ఈ తెలుపు పరిశుద్ధతను సూచిస్తుంది, దాని గుణము పరిశుద్ధతను, అంటే రొట్టె పాడకుండా అంటే పరిశుద్ధతను కాపాడుతుంది. నిర్మలమైన బల్ల మీద ఉన్న ఈ రొట్టెను పవిత్రతను, ఈ రొట్టె యొక్క పవిత్రతను కాపాడుతుంది. నా మాట జాగ్రత్తగా వినండి. నీవు ఒక రొట్టెల పళ్ళ మీద ఉన్న వ్యక్తిగా నువ్వు మారిన తర్వాత నీ పవిత్రతను కడవరకు కాపాడుకునే బిడ్డగా నువ్వు ఉండాలని సామ్రాణి నీకు నేర్పిస్తుంది. సామ్రాణి ఏం చెప్తుంది రాత్రి మనకి? నువ్వు దేవునికి సువాసన భరితమైన సాక్ష్యం ఇచ్చే జీవితం జీవించాలి, ఒకటి నేర్పించింది. రెండు, ఈ సామ్రాణి మనకి ఏం చెప్తుంది, మనకేం చేస్తుంది అని అంటే అది పాడవకుండా రొట్టెని కాపాడుతుంది. నువ్వు పాడవకూడదు అని చెప్పి నీ రొట్టె నీకు చెప్తుంది. పాడవడం అంటే ఏంటండి? ఈ మధ్య మా పరిస్థితులు బొత్తుగా పాడైపోయినండి, మా ఆరోగ్యం బొత్తుగా పాడైపోతుంది. ఆరోగ్యం గురించి, పరిస్థితుల గురించి కాదండి. నీ ఆత్మీయత ఏమాత్రం కూడా పాడవకూడదు, నీ భక్తి జీవితం ఏమాత్రం కూడా పాడవకూడదు. అది పాడవకపోతే మిగతా ఆయన చూసుకుంటే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మా వింటున్నారా? జాగ్రత్తగా. రెండో పాయింట్, జాగ్రత్తగా. 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను నేను, అంతేం లేదు. రెండో పాయింట్ ఏంటి? రెండో పాయింట్, నువ్వు దేవుని బిడ్డవే, మందిరానికి వస్తున్న బిడ్డవే, మంచి సాక్ష్యం కూడా సంపాదిస్తున్నావు, బానే ఉంది. కాను తీస్తున్నావు, బానే ఉంది. ప్రార్థన చేస్తున్నావు, బానే ఉంది. అయినప్పటికీ నీ జీవితంలో ఏదో ఒకటి అపవిత్రత నువ్వు అనుమతించినట్లయితే, ఏదో ఒక్కటి చాలు, 100 అక్కర్లేదు. ఏదో ఒకటి అపవిత్రత నువ్వు అనుమతించినట్లయితే ఆ ఒకటి నీ జీవితం అంతటినీ కూడా, నీ ఆత్మీయ అంతటినీ కూడా పాడు చేస్తుంది. చాలా సందర్భాల్లో సాతాను చెప్పే మాట ఏంటి అని అంటే, ఇది ఒకటేగా, ఇది చిన్న తప్పేగా, ఈ ఒక విషయమేగా, ఈ ఒక్కసారికేగా, ఏమైంది కానీ అని చెప్పండి. ఏమండి, గోరువెచ్చని పాలల్లో 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ పెరిగేయాలా? అలా సుక్కెత్తే చాలండి. కొంచెమేగా, ఎంత ఎట్ట పెరిగింది అయ్యింది, మరి కొంచెమే కదా, ఎట్లా అయ్యింది మరి. సో నువ్వు కొంచెమైనా అపవిత్రత నీ జీవితంలోకి అనుమతించకూడదు. అప్పుడు నువ్వు పాడైపోతావు, నువ్వు తెల్లగా రొట్టెగా మిగలవు. ఏదైనా విషయం కొంచెమైనా అపవిత్రత ఉండకూడదు. అన్ని బాగానే ఉన్నాయిగా, ఈ కొన్ని విషయాలు అబద్ధం ఆడుతున్నా అంతేగా, అంతే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏమైంది, నేను సినిమాలు మాత్రం చూస్తున్నాగా, అవి నీ జీవితాన్ని పాటు చేస్తాయి. ఏదో ఈ రూపాయి గురించే కదా నేను తప్పు చేస్తున్నాను, ఏమైంది, ఆ బుద్ధి నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. నేనేం పాపం చేయట్లేదుగా, ఏదో కళ్ళతో అలా అమ్మను ఆస్వాదిస్తున్నాను, ఆ బుద్ధి, ఆ వ్యక్తిత్వమే నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. సమర్థించుకోవద్దు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అయ్యా నా బలహీనత ఇది, నా చూపు సరిగా ఉండట్లేదు, నా మాట సరిగా ఉండట్లేదు, నా నడవడిక సరిగా ఉండట్లేదు అని అడిగితే ఆయన సహాయం చేస్తాడు, నీ వ్యక్తిత్వాన్ని సరిదిద్దుతాడు. కానీ ఏమైందిలే, పులుసుని పిండి కొంచెం ఉన్న ముద్దంతా చెడిపోద్దండి. పులుసుని పిండి కొంచెం అన్నా కొంచెం చాలండి. నువ్వన్నీ చేయక్కర్లేదు, అన్ని పనులు ఏం చేయక్కర్లేదు. ఒక చోట చెడడం మొదలు పెడితే మిగతా పార్ట్ అంతా కూడా చెడిపోతూనే ఉంటుంది. నేను అన్నాను, నీ పవిత్రతను కాపాడుకుంటున్న బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? సాతానుడు చాలా తెలివైనడండి. వాడు చేసేది ఏంటి అనంటే, నువ్వు ఏమి చేయొద్దు అనుకుంటున్నావో అవి కాకుండా అది తెలివిగా మరొక దారిలో నుంచి నిన్ను మరలా పాపంలోనికి లాగే ప్రయత్నం వాడు. ఇందులో బాగా అనుకుంటా వేరే ద్వారం అడుగుతుంటాడు. నేను వాడు కూర్చోండి, పొడుగులాతే వేరే ద్వారం నిన్ను పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నేను చెప్తున్నాను, కష్టమైన నష్టమైన నీ పవిత్రతను మాత్రం పాడు చేసుకోవడం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి, అప్పుడు మాట రాయబడి ఉన్నది. ప్రసంగి గ్రంథం 10:1 అనుకుంటా, చదవండి. ప్రసంగి గ్రంథం 10:1. ఏమండి ఇన్సైట్ చేశారు? 1
బుక్కవాని తైలముతో బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట ఆ, చేత అది చెడు వాసన కొట్టును. ఆ, కొంచెం బుద్ధిహీనత ఆ. త్రాసులో ఉంచిన యెడల ఆ. జ్ఞానమును ఆ. ఘనతను ఆ. తేలగొట్టును. తేలగొట్టేస్తాడు. మీకు అర్థమైందండి? మీరు ప్రసంగాన్ని అంతా చెప్పారు, సామెతలు పక్కన ఉండేదాన్ని కూడా వాక్యులు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారా? మంచోడు మీరు, స్తోత్రం చెప్పు. అక్కడ రాయబడిన మాట స్పష్టంగా చూడు, బుక్కవాని తైలములో. తైలం అంటే ఏంటి? మన భాషలో నూనె, కానీ అక్కడ బుక్కవాని తైలం అంటే అది పర్ఫ్యూమ్, అంతేనా అర్థం? ఇప్పుడు ఈ తైలంలోనంట, ఈ తైలంలోనంట ఏం పడితే, ఈగలు పడి తెస్తే ఏమైందంటండి? వాస్తవానికి అది పరిమళమే ఇచ్చేది, వాస్తవానికి అది సువాసన ఇచ్చేది. చచ్చిన అనేది అపరాధముల చేత పాపాల చేత చచ్చిన, అపరాధానికి పాపానికి సూచనగా ఉంది, చచ్చిపోయింది. సో నువ్వు ఒక సువాసభరితమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఏదో ఒక అపరాధము, ఏదో ఒక అపవిత్రమైనది నీ జీవితంలో ప్రవేశిస్తే నువ్వు అప్పటి వరకు కలిగి ఉన్న మంచి భక్తి, బుద్ధి, మంచి సాక్ష్యము మొత్తం పోయింది. అయితే అక్కడ పాయింట్ ఏంటంటే, అసలు ఆ తైలం గుడ్డులో ఈగలు పడ్డానికి అసలు రీజన్ ఏమై ఉంటది? అది కదా, మూసేసి ఉంటే ప్రాబ్లం లేదు. ఆ మూత ముడిపడి ఉంటే తైలము పాడేది కాదు. ఈ రోజు నేను హృదయం అడ్డమైన వాటికి తెరిస్తే, అడ్డమైన వాటిలో విషయాల్లో సినిమా పాటలు చూస్తారు, సినిమాలు చూస్తారు, లోకపు వార్తలు చూస్తారు, వీటన్నిటిని బట్టి నీ హృదయంలో ఆనందిస్తూ ఉంటే అది ఎక్కడో చోట నీకు అపవిత్రం తీసుకొచ్చింది. నీ కళ్ళు కనుక అడ్డమైన వాటిని చూస్తానికి అప్పచెప్పేస్తే, నీ నోరు అడ్డమైన వాటిని మాట్లాడడానికి తెరిస్తే, నీ కళ్ళు అడ్డగోలుగా తెరిస్తే, నువ్వు తెరవబడితే, వీటి పనికి పదన్నింటి కోసం తెరిచి ఉంచుకుంటే ఏమైందండి? తెరిచి ఉంచితే అమ్మ బలిపడింది. ఎట్లా పడింది? మూత తీసుకుంటే పడింది, తీయకపోతే పడదు కదా. నువ్వు భద్రం చేసుకుంటే, నువ్వు కాపాడుకుంటా ఉంటే, నీ భక్తులు నువ్వు జాగ్రత్త చేసుకుంటే ఎలా పాడవుతావు? ఎవరిని ఎప్పుడు నిందించడానికి అవకాశం లేదు. నీ భక్తిహీనత విషయంలో, నీ అపవిత్రత విషయంలో వాళ్ళ మూలంగా తప్పు చేశాను, నిన్ను బలవంతంగా చేపుతాడు నా పాపం లేదే. మన బుద్ధిహీనత ఉంటుంది. అందుకే అంటాడు కొంచెం బుద్ధిహీనత అంట, ఇంత అక్కర్లా. కొంచెం బుద్ధిహీనత ఉంటే ఏం తేలగొట్టిద్దంట? వాడికి ఉన్న జ్ఞానము, వాడికి ఉన్న ఘనత సర్వము కూడా తేలగొట్టేస్తుంది. సోదరం చెప్పండి. ఒకళ్ళ జీవితం చూపిస్తాను, ముందుకెళ్ళిపోతాను. ఒకళ్ళ జీవితం చూపిస్తాను. అందరికీ బాగా తెలిసిన వ్యక్తి సంసోన్. పేరు చెప్పండి. అతని జీవితం గురించి ఒక మాటలో చెప్పండి. ఒక దెబ్బలో అదే గుర్తొస్తుంది, అవునా కదా? అసలు సంసోన్ గురించి చెప్పనా? సంసోను బలమైన ఆత్మాభిషేకం కలిగిన వాడు. ఇది ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. రూతు ముందు ఉంటుంది, దొరికిందా? 14వ అధ్యాయం 5వ వచనం నేను చదివేస్తాను, చూడండి. దొరికిందా? అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చింది. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతులు ఏమీ లేకపోయింది. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని. ఎవరి మీదకి వచ్చారు? సింహం. ఫస్ట్ కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించి వచ్చింది. ఫస్ట్ ఏం జరిగిందండి? సింహం వచ్చింది. కొత్త నిబంధనలో సింహం గురించి మాట్లాడుతూ పేతురు అంటాడు, అపవాది గర్జించు సింహం. ఇక్కడ ఎట్లా వచ్చింది? అట్లాగే వచ్చింది, బొబ్బరించుకుంటా అంటే గర్జించుకుంటా వచ్చిందిగా. వచ్చింది. వచ్చినప్పుడు దేవుని ఆత్మాభిషేకము బలముగా సంసోను మీదకి వచ్చింది. మాట, ఈ రోజు నువ్వు ఆత్మీయ జీవితంలో నెగ్గాలనంటే దేవుని ఆత్మ నింపుదల కావాలి. అందులో సంసోను నెంబర్ 1. అది చెప్పట్లా మనం ఈరోజు. వినండి, అవలా ఇంకా సంసోను ఆత్మాభిషేకం కలిగిన వాడు. ఎట్లాగంటే ఆత్మాభిషేకం పొందుకున్నాడు, నాజీరు చేయబడ్డాడు. తన జీవితం అంతా ప్రత్యేకం, లోకస్తుల వలె కాదు, అందరిలా కాదు. నాజీరులో ఉన్నాడు. ద్రాక్షావళి నుంచి పుట్టింది. తినడు అంటే మత్తుకి పోడు, దేని విషయంలో మొత్తవుడు, ఎంజాయ్మెంట్ ఏమీ లేదు. నాజీరు చేయబడ్డాడు అంటే అవమానభరితుడు. ఈ తల వెంట్రుకలు కత్తిరించకూడదు, అవమానభరితుడు అనమాట. దేవుని కోసం అవమానాలు నిందలు భరించాలి.
ఏదైనా చేస్తానని మామూలుగా అంటారు కొంతమంది. అవ్వాలి. దేవుడు ఆ బాలుడు బాల్యం నుంచి నాజీరు చేయబడి ఎదిగినప్పుడంట దేవుడు తన ఆత్మ చేత నింపుతాడు. ఎంత గొప్పడు దావీదు, ఆత్మాభిషేకం. అవునా కాదా? ఒక రోజు యుద్ధం జరిగినప్పుడు ఎడారిలో ఆయనకు నీళ్ళు అయిపోయినాయండి. ఏం జరిగింది? చూడండి 15వ అధ్యాయం, ఒక్క నిమిషం 18వ వచనం చూడండి. 15వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి తప్పికొందినందున యెహోవాకు మొర్రపెట్టి, నువ్వు నీ సేవకుని చేతుల్లో నీ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు తప్పించి అతను చచ్చి సున్నతి పొందిన వారి చేతుల్లోనికి పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చాడు. ప్రార్థన చేస్తే ఏమైందంటే గొప్ప ప్రార్థనాపరుడు. ఉన్నా కదా? ఆత్మచేత నింపబడిన వాడు గొప్ప ప్రార్థనాపరుడు అండి. అది చెప్పట్లేదు మన రాత్రి. గొప్ప ప్రార్థనాపరుడు. ఇంకా సంసోను సమర్పణ జీవితం కలిగిన వాడు. ఏం కలిగి ఉన్నాడండి? సమర్పణ జీవితం కలిగి. అదేంటి వాళ్ళు అంటారు, అయ్యా ఫిలిస్తీన్లు వచ్చి నేను అప్పచెప్తేనే కానీ సరే లేకపోతే మమ్మల్ని చంపేస్తామంటున్నారు, మరి ఏం చేయమంటావు అని చెప్పని సంసోను అడిగినప్పుడు సంసోను అంటాడు, మీరు ఏం భయపడొద్దు, చస్తే నేను చస్తానేమో కానీ మీరు మాత్రం బాధపడొద్దు, నన్ను తాళ్ళతో కట్టేసి వాళ్ళకి అప్పచెప్పేయండి అని చెప్పని వారి పక్షంగా అతను తన జీవితాన్ని సమర్పించుకుంటానికి ముందుకొచ్చినవాడు. సమర్పణ జీవితం కలిగిన వాడు. అవునా కాదండి? విశ్వాస వీరుడు, ఆత్మచేత నింపబడ్డాడు, సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడై ఉన్నాడు, విశ్వాస వీరుడై ఉన్నాడు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేస్తే అటు పక్కన శత్రువులకి నిద్ర లేకుండా ఒక సింహ స్వప్నం వలె శత్రువుల గుండెలు నిద్రపోయినాడు సంసోను. అందరి బలవాడు ఎవడు లేడు. వీళ్ళు తాళ్ళు కట్టి అప్పచెప్పేసి వదిలేసిన తర్వాత వాళ్ళు మీద పడుతున్నప్పుడు 1000 మంది వచ్చారంట. 1000 మంది వచ్చారంట. అడ్డు చూస్తే ఒక దవడెముక దొరికితే దాన్ని పట్టుకుని ఒక్కొక్కరిని పొడుచుకుంటూ వెళ్ళిపోతే 1000 మందిని చంపేశాడంట. అది చెప్పం. సింహాన్ని చంపింది చెప్పం. 300 నక్కలను పట్టుకుని ముడేసి డ్యూటీలు కట్టింది అది చెప్పం. 30 మందిని ఒక దెబ్బలో తుంట్లెర కొట్టి చంపేసాడు అది చెప్పం. ప్రార్థన చేస్తే గోతి చీలిపోయింది అది చెప్పం. ఏమండి ఎందుకు చెప్పట్లేదు? అంతా ఇంత గొప్ప భక్తి, సాక్ష్యము, అభిషేకం ఉన్నప్పటికీ కూడా అతనిలో మొదట కొంచెం కామాతృత ఉంది, కామం ఉంది. కొంచెం చూస్తే అందం చూస్తే మనోడు ఇంకెలాగైనా అనుకో. దెలీలాని ఎప్పుడుకో చూశాడు. దెలీలా కంటే ముందు ఫిలిస్తీన్ అమ్మాయిని చూశాడు. చూస్తే అందంగా ఉంటే మనోడు కంట్రోల్ చేసుకోలేడు. అదొకటే చిన్న బలహీనత. యథార్థంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాకి వెళ్ళాడు, చేసుకున్నాడు, అది వేరే అయిపోయింది, పెటాకులు అయిపోయింది, చచ్చిపోయింది, అదంతా అయిపోయింది. ఇంకోసారి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అతను. మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరకు పోయాడు, మళ్ళీ దిల్లుల దగ్గరకు పోయాడు. ఆ కామము, అతని కామము, అతనుకున్న ఆ శారీరక ఆ బాధల నుంచి ఉపశమనం కలిగేలాగా ఆ సమయంలో అతనికి కనిపించింది. కానీ అతనిలో ఉన్న గొప్ప అభిషేకము, గొప్ప ప్రార్థన, గొప్ప విశ్వాసము, సమర్పణ, ఆ కొంచెము కామాతృత వలన మొత్తం కూడా పెట్టాకలేకపోయినాయి. మంచి ముగింపు దక్కిందా? మంచి సాక్షి అడగని మీరే చెప్తున్నారు. అసలు సంసోనుతో మనం పోల్చుకుంటే అర్హులమేనా? అతని అభిషేకం ఎలాంటిది, అతని ఆత్మనిమితులు ఎలాంటిది, అతని విశ్వాసం ఎలాంటిది, అతని ప్రార్థన బండ సందులో నివాసం ఉండేవాడంట. అతను దేవుని ఎదుట తిరిగి పొందుకుంటున్న శక్తి సామర్థ్యముల విధానం ఎలాంటిది, ఎలాంటి సంసోను, ఎలాంటి సమర్పణ జీవితం ఉంది దేవుని కోసం. అంత గొప్పడు. మనం ఎలా చెప్తున్నాం? అమ్మపించడే మీరే చెప్పారు. ఇప్పుడు ఆ కొంచెము ఈ గొప్ప కంతను తీసిపడేసి కళ్ళు బీకేసి తిరగలిసి అనుకోని అర్థాంతరపు చావు, ఎవరికి రాబోడం చావు ఆ సంసోనికి దక్కింది. కానీ మొదటి భాగం ఎట్లా ఉంది? ఎక్సలెంట్, తిరుగులేదు. నేను అంటున్నాను, ఈ పవిత్రత చివరి వరకు, కడ వరకు కాపాడబడుతూ ఉండాలి. కొంచెమైనా అపవిత్రత నీలో చేరిందా? కొంచెమైనా ఆజ్ఞలు అతిక్రమిస్తున్నావా? కొంచెమైనా వద్దు అన్న విషయాలు చేసి నువ్వు వాటి విషయంలో బానిస అవుతున్నావా? ఆ కొంచెము నీకు ఈ రోజున ఉన్న
ఈ రోజు నీకున్న ఈ పాటి ప్రార్థన, ఈ పాటి విశ్వాసం, ఈ పాటి పరిశుద్ధత, ఈ పాటి ఆత్మనింపు కూడా లేకుండా సంపూర్ణంగా నీలో చేరిన ఆ యొక్క అపవిత్రత, ఆ ఆలోచన, ఆ మనసు నాశనం చేసి పెట్టేస్తాయి. ఆమె ఎందుకు నాశనం చేసేస్తుంది. తిరిగి చూసుకుంటే ఆడ పాపి చూడండి, నువ్వు చేసిన భక్తి తీసి పడేస్తుంది. నీకు కలిగిన అపకీర్తి ఎప్పటికీ పోదు, నీకు కలిగిన అవమానం ఎప్పటికీ పోదు. పోయిద్దా? దావీదు ఎంతో గొప్పవాడండి. చూశాడంట, మోతేసుకోవడం. స్నానం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయిని చూశాడంట. ఏమండి, చూసినప్పుడు ఏం చేయాలి? మోతేసుకోవాలి. నిజమండి, రాత్రి మాట్లాడుతున్నా. కొన్నిసార్లు బలిపీఠ మీద నిలబడినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కంటి ముందు ఉన్న వాళ్ళు కొన్నిసార్లు అనీజీగా ఉంటారు అనమాట. చూడకూడనట్లుగా కనబడతారు లేడీస్, వాళ్ళకి తెలియదు అలా వాళ్ళు ఉన్న సంగతి. అప్పుడు ఏం చేస్తాను తెలుసా? పక్క తిప్పేసుకుంటారు. తిప్పుకోవాలి, లేకపోతే ఏమైందండి? ఈగలు వచ్చి పడతాయి. మరిదే కదా, నవ్వుతం కాదండి, తిప్పేసుకుంటారు. వద్దు. దేవుని వాక్యం చెప్తుంది, నీ కన్నులు నీ కనురెప్పల ముందు సూటిగా చూడాలి, అటు ఇటు చూడొద్దండి. బండి మీద వెళ్తాను, తిన్నగా చూడు, ఈ పోస్టర్ ఏముంది, ఆ పోస్టర్ ఏముంది. ఎందుకండి మనకి ఎందుకు మనకి ఇటువంటి తిన్నగా చూడాలి? కడుము ఏమన్నా అడ్డగోలు పోస్టర్లు వేస్తారు. నీకు ఎందుకు? నువ్వు సినిమాలు చూడడు కదా, దేవుని పెట్టావు కదా, నీకు ఎందుకు అయ్యండి పోస్టర్లు? నీ కన్ను రెప్పలు అటు ఇటు చూడకూడదు. ఆ అమ్మాయి ఏం డ్రెస్ వేసుకుంది, ఈ అమ్మాయి ఏం డ్రెస్, నీకెందుకు? ఆ అబ్బాయి ఎట్లా ఉన్నాడు, ఈ అబ్బాయి ఎట్లా, నీకెందుకు? కన్నులు తిన్నగా చూడాలి, లేకపోతే అపవిత్రత నీ కన్నుల్లో నుంచి హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ఆ హృదయంలోని క్రియల్లోనికి తీసుకొస్తుంది. ఆ క్రియలను బట్టి నీ జీవిత సాక్ష్యము, పరిశుద్ధత, ఆ యొక్క సమర్పణ, ఆ యొక్క పిలుపు, ఆ యొక్క ప్రతిష్ట సర్వం నాశనం అయిపోతాయి. ఈ సామ్రాణి అంట ఏ క్రిమి కీటకాలు చేరకుండా, ఆ రొట్టె పాడవకుండా చివరి వరకు కాపాడుతూ ఉంటుందంట. ఆ రీతిగా ఆ సామ్రాణికి నేర్పిస్తుంది. నీవు కూడా ఏ అపవిత్రత నీ దరికి చేరకుండా చివరి వరకు కాపాడుకోమని సామ్రాణి రాత్రి నీకు ఆ పాఠాన్ని నేర్పిస్తుంది. అర్థమైందా? రెండు విషయాలు. ఒకటి, సామ్రాణి ఏం నేర్పిస్తుంది? అది సువాసన ఇచ్చింది. అంటే నీ జీవిత పేరు చెప్పినప్పుడు సువాసన భరితంగా, ఒక ఇంపైనదిగా, ఒక మంచి పేరు. వెండి బంగారాలు కాదండి, వెండి బంగారాలు కాదు. ఏమండి, మా చుట్టాల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో జాబులు చేస్తున్నారు. వాళ్ళు నా పేరు వచ్చినప్పుడు వాళ్ళు సాధారణంగానే ఆడవాళ్ళు వేసిన ప్రార్థన తిరుగుతూ ఉంటాడు అని చెప్పాను. బైబిల్ గ్రంథం చెప్తుంది, రక్షణ లేని వాళ్ళ దగ్గరంట వెర్రిగానే ఉంటామంట. మనం వెర్రిగానే ఉంటామంట. ఏమండి, నేనేమంటా అని చెప్పానంటే, దేవుని సువార్త తిరిగిన వాళ్ళు, దేవుని బిడ్డలో వాళ్ళు హృదయపూర్వకంగా వందనాలయ్యా అంటారు. వాడికి ఎలా కనపడుతున్నావు? అది మనం పట్టించుకోకూడదు. ఎప్పుడు కూడా అది మనం పట్టించుకోకూడదు. స్తోత్రం చెప్పండి. ఒక మంచి సాక్ష్యము, దేవుడు నాకు ఈ చిన్న జీవితంలో ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి, మా ఫ్రెండ్స్తో పాటు నేను తిరిగేవాడిని కాదు. సంఘంలో కూడా యవనస్తులు ఉండేవాడు, లోకానుసారంగా వాళ్ళతో పాటు నేను ఉండేవాడిని కాదు. మా సేవకులను అడిగిన, మా సంఘంలో అడిగిన ఆ విషయాలలో ఒక మంచి సాక్ష్యమే ఈ రోజుకి నేను కాపాడుకున్నవాడిగా ఉన్నాను. పొరపాట్లు బట్టి ఏమండి మాట్లాడేవాళ్ళు 100 మాట్లాడతారు. మధ్యాహ్నం చర్చిలో ఉన్నా, అందరూ వెళ్ళిపోయారు. గబగబా వాక్యం చుట్టుపడుతుంది, టైం కూడా లేదు, 2 అయిపోయింది. వెళ్ళేటప్పుడు 2:30 బయలుదేరాలి, టార్గెట్ పెట్టుకున్నా. డింగున ఒక మనిషి వచ్చాడు, ఎవరు అని చెప్పి పైకి చూసా, జానంద్ వచ్చాడు. ఏడుస్తున్నాడు, నా తప్పన్నా, నన్ను క్షమించండి, నాకు దేవుడు పదే గద్దిస్తున్నాడు, మీ దగ్గర నుంచి నేను దూరం అవ్వడం తప్పు అని చెప్పి ఏడుతున్నాడు. నేనేం మాట్లాడినా, సరే దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్తే బంధువులకు వచ్చాయంట. తాగేస్తున్నాడు అనుకుంటా, అది అంత మరీ డీప్ వెళ్ళాడు కానీ కొంచెం అర్థం అవుతుంది నాకు. నిన్ను ఎవరేమంటలా, నిన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వు వస్తే అందరూ ఆనందిస్తారు. ఏమండి, అతను మన గురించి 100 చెప్పొచ్చు, మనం కాని మాట మనం చెప్పినప్పుడు దాని గురించి పెద్ద ఫీల్ అవ్వాల్సిందే ఉంది.
నేను ఒకటే చెప్తా, నువ్వు మంచోడివి, ఎవడైనా చెడ్డోడు ఉన్నాడు, అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మీకు మొన్న రాత్రి కూడా వాక్యం చూపించా. దేవుడు నీకు అన్యాయం చేసేవాడిని, నేను బాధ పెట్టేవాడిని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను. ఎన్నో అన్నాడంట, నేను రవ్వంత కూడా రియాక్ట్ అవ్వను. నువ్వు రియాక్ట్ అవ్వట్లేదంటే నువ్వు చేతగానోడివి కాదు, నువ్వు తప్పు చేసినోడివి కాదు. ఒక రోజు నన్ను సాక్షిని దేవుడే కనపరుస్తాడు. నువ్వు కాపాడుకున్నంత కాపాడుకో. ఎవడన్నా చెడ్డ పేరు నీ మీద వేసిన వాడుకునే మళ్ళా దేవుడిని సాక్షిని మార్చి చెప్పి నేను కనపరిచేవాడిగా ఆయన చూసుకుంటాడు. ఆయన సాధ్యం. అది నేను చాలా సార్లు చూశాను. నేను ఎప్పుడు రియాక్ట్ అయిపోను. నువ్వు నన్ను అట్లా అన్నావు, నన్ను ఇట్లా అన్నావు, నన్ను అట్లా అన్నావు. దేవుడు నోరించాడు, ఆడు అంటాడు. దావీదు చెప్పాడు, ఆడు చెప్పిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, చెప్పించుగానే అన్నాడు. అది ఎవరికి వచ్చింది? ఆత్మీయత ఉన్న వాళ్ళకి తెలిసింది, అది లేకపోతే తెలియదండి లోతు. మొన్న కూడా చూపించాను అక్కడ 2 సమయాలు 16 సంథింగ్ అక్కడ ఉంటే తర్వాత చదువుకోండి అంటాడు. ఆడు చెప్పితే చేపించుకొని దేవుడు నన్ను దీవిస్తాడు, శాపల బదులు అన్నాడు. కాబట్టి నీ సాక్ష్యం కాపాడుకో. ఎవడన్నా పొరపాటు నన్ను లేసిన దేవుడే దాన్ని మళ్ళీ నీకు ఆస్వాదకరంగా మారుస్తాడు. 2, నీ పవిత్రతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. చివరి వరకు మధ్యాకాశానికి ప్రధాన కాపురిగా అంటే యాజకుడిగా ప్రభువు వచ్చి నువ్వు తినదగే వరకు కూడా ఒక మంచి రొట్టెగా నీ యొక్క ఆ పవిత్రతను నువ్వు కాపాడుకో. పాడవద్దు, నీ భక్తిని పాడు చేసుకోవద్దు. యేసయ్య ప్రధాన కాపరికి, ప్రధాన యాజకుడికి, ఈ ప్రధాన యాజకుడు యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరిగా మరలా మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను ఒక రొట్టెగా స్వీకరించబోతున్నాడు. అలా జరగాలంటే నువ్వు పాడు చేసుకోకుండా ఉండాలి. స్తోత్రం చెప్పండి. తర్వాత అండి, ఈ సాంబ్రాణి రొట్టెతో సహవాసం చేస్తుందండి 7 రోజులు కూడా. ఏం చేస్తుందండి? నేను మీకు చెప్తున్నాను. ఒకటి, ఈ రొట్టె యేసయ్యకు సాదృశ్యం ఉంది. నీ సాక్ష్యం కాపాడుకుంటే ఆయన కూడా మంచి పేరు వచ్చింది. ఈ రొట్టె నీకు సాదృశ్యం ఉంది. నీ పవిత్రతను కాపాడుకుంటే దేవుడు తినదగిన రొట్టెగా నువ్వు మారుతావు. 3, ఈ రొట్టె వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేనికండి? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి ఆరాధనలో కొన్ని శ్రేష్టమైన వర్తమానములు వాక్యం అనే రొట్టెగా నువ్వు పొందుకుంటున్నావు. వాక్యం అనే రొట్టెగా నువ్వు పొందుకుంటున్నావు. అవునా కాదా? ఓకే. ఈ పొందుకుంటున్న రొట్టె అది నీ హృదయంలో ఉండాలి, అందులో నువ్వు వృద్ధి పొందాలి అని అంటే మొదట ఇవ్వబడుతున్న వాక్యం గురించి నువ్వు కలిగి ఉండాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది సేవకుడి ఆలోచన కాదు, ఇది దేవుడి మాట. చాలా మంది అంటారు, ఆ పాస్టర్ గారు చెప్పాడే, పాస్టర్ గారు చెప్పేది నీకు తెలుసా? అసలు నేను చెప్పిన తర్వాత వాక్యం ఏం చెప్పిన నాకు గుర్తుండదు. ఎక్కే వరకు మనం దిగేసిన తర్వాతే ఎక్కే వరకే మనం దిగిన తర్వాత మళ్ళీ మనం మధ్యలో ఏం జరుగుతుందో నాకేం తెలియదు. అసలు మందిరం ఉన్నప్పుడు దేవుడు ఏదో చూపిస్తాడు, అవి అటు ఇటు తిప్పి 4 రిఫరెన్స్ పట్టుకుని వచ్చేస్తాను మందిరానికి. ఇక అదంతా ఆయన వంతు. ఈ మైక్ ఆవైతే కరెక్ట్ అన్నాను కొంత మధ్యలో. అయితే నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏమనుకోవాలి? మొదటిగా మాట్లాడేది సేవకుడు కాదు, మాట్లాడేది దేవుడు. ఆ వాక్యం ఎవరిచ్చారు నీకు? అప్పుడు నువ్వు సహవాసం కలిగి ఉండాలి. దేంతో సహవాసం కలిగి ఉండాలి? వాక్యము విన్న నీ సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు పాడవు. మీకు అర్థమైందా? ఒక వచనం చూపిస్తాను. ఇంకా అప్పుడు అర్థమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఐషు కూర్చో తల్లి, ఐషు కూర్చో, అయిపోయింది కూర్చో. నేను ఏ సేపు పేరు చెప్పిన దానికంటే నీ పేరు చెప్పేది ఎక్కువ అయిపోయింది తల్లి. దొరికిందండి 4వ అధ్యాయం. ఒక్క నిమిషం ఆగు. 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారికి అంటే సంఘములోనే కొంతమంది ఉన్నారంట. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా ప్రకటించబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. కాబట్టి విన్నారు కాని వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోతుంది, పని చేయట్లో ఉపయోగపడలేదు. 3వదికి రొట్టెని దేని సాదృశ్యంగా చెప్పాను? వాక్యం. ఆ రొట్టె, ఆ వాక్యము నీ జీవితానికి ప్రయోజనకరంగా మారాలా వద్దా? మాట్లాడుతుంది ఎవరు? కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే
ఆ వారంలోనూ ఆ 2 వారాల క్రితం నువ్వు చేసిన ఏ తప్పితే ఉందో అది క్లియర్ కట్గా సేవకుడి నోటి నుంచి వచ్చేస్తా ఉంటుంది. అప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఈయనకి ఎవరు చెప్పేశారు. అందుకే ఖచ్చితంగా దాని గురించే చెప్తున్నాడు. అలా అనుకుంటేనండి వాక్యం నీకు హృదయంలో ఉండదు, వాక్యం నీకు ప్రయోజనకరంగా మారదు. తెలుసా? అలా అనుకోవడానికి లేదు. ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడేది ఎవరు? దేవుడు మాట్లాడు. ఆఫ్ కోర్స్ కొన్ని చోట్ల, కొన్ని సంఘాల్లో, కొన్ని సేవకులు హృదయంలో ఒక ఏదో ఒక ఆలోచన, కక్ష, కోపం ఏదో ఒకటి పెట్టుకుని మాట్లాడుతారు. అది అర్థమైపోతుంది. కానీ నువ్వైతే మెట్టుగా అనుకోకూడదు. నువ్వు అలా అనుకోవడానికి వీల్లేదు. నువ్వేమనుకోవాలి? ఇది దేవుడు నాకు ఇచ్చిన మాట. చూడండి 2వ తెస్సలోనిక పత్రిక ఇక్కడ ఉంది. తిమోతి ముందు ఉంటుంది కదా. మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 13వ వచనం. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు కనుక మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఆ వాక్యమే మీ జీవితాల్లో కార్యాలు చేస్తుంది. ఏ వాక్యం కార్యాలు చేస్తుంది? ఏ వాక్యం కార్యాలు చేస్తుంది? మేము ప్రకటించిన వాక్యం మనుషుల వాక్యం అని మీరు ఎంచుకోలేదు. మేము ప్రకటించిన వాక్యం ఇది దేవుని వాక్యం అని మీరు ఎంచుకున్నారు. ప్రకటించిన వాక్యం ఎవరిదంట? దేవుని వాక్యం. ప్రకటించే ప్రతి దానికి రిఫరెన్స్ చూపించి అర్థవంతంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇది అయ్యగారు చెప్పిన బోధ, ఏ గారు చెప్పిన బోధ ఏంటండి? గొప్ప భక్తుడు చెప్పిన మాట ఒకటి విన్నా. ఏంటి తెలుసా? శ్రేష్టమైన సమర్పణ కలిగిన వాడికి వాక్యం విషయమైన శ్రేష్టమైన ప్రత్యక్షతలు ఇవ్వబడతాయి అట్ట. చనిపోయారు అపోస్తులైన రామకొండ సురేష్ గారు. ఆయన మీకు తెలుసు, కాకపోతే చెప్పాలి, ఎవరైనా చూపించాలి. మీకు పెడతా ఉంటా వీడియోస్ అప్పుడప్పుడు. ఆయన గొప్ప భక్తుడండి. ఆయన చెప్పాడు విలువైన మాట. ఏంటి తెలుసా? శ్రేష్టమైన సమర్పణ ఉన్నవాడికి వాక్యం అందులో శ్రేష్టమైన ప్రత్యక్షతలు, ఆ వాక్యంలో ఉన్న లోతు, ఆ వాక్యంలో ఉన్న సబ్జెక్టు నీకు తెలుస్తుంది. ఇప్పుడు విషయం ఏంటి? నువ్వు నిజముగా సమర్పించుకుని ప్రభువా నాతో మాట్లాడినప్పుడు కూర్చున్న బిడ్డవైతే అది ఎంత కఠినంగా సేవకుడు మాట్లాడినా నువ్వు నమ్మేది దేవుడే నాతో మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత అంట నువ్వు ఆ వాక్యం మీద మిగతా వాళ్ళతో సహవాసం చేయాలంట. నీకు అక్కడ 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసిన ఫిబ్రవరి పత్రికలో వాళ్ళు ఏం చేశారంట? వాక్యము వినిన వారితో కలిసి ఉండలేదండి. వాక్యం విన్న వాళ్ళతో కలిసి ఉండలేదంట. కలిసి ఉండకపోతే ఆ వాక్యం వారిలో పని చేయలేదంట. నీకు అర్థమైందా? వినాలి. సహవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనంటే నువ్వు ఏ చోట అయితే వాక్యం విన్నావో ఆ విశ్వాసులతో మిగతా 6 రోజులు కూడా సహవాసం చేయాలి. మీరు వినాలి. మా మోగ ప్రాణి చంపేస్తున్నారు మీరు. నువ్వు 6 రోజులు వాక్యం విన్నావే, నువ్వు 7వ రోజులు వాక్యం విన్నావే, ఏ విశ్వాసులతో కలిసి వాక్యం విన్నావో ఆ విశ్వాసులతో మిగతా 6 రోజులు సహవాసం చేస్తానంట. నీలో వాక్యం పాడవుతుంది. అప్పుడు దాని రచ్చరాజ్య చేతి ఎట్లా పడేయచ్చండి. అరచేతి గుచ్చుకో. అయిపోయిందా? హనీ ఇటు వచ్చి కూర్చో. హనీ నువ్వు బాగా అలా చేస్తున్నావు. లెగిసావు అనుకో ఆ జడ దానికి ఎలా తీసేస్తా. వినండి. నీవు 6 రోజులు భయం లేని వాళ్ళతో, భక్తి లేని వాళ్ళతో, పాపం చేసేవారితో, నీతి లేని వారితో, నోటి నిండా అపవిత్రత పెట్టుకున్న వారితో సహవాసం చేస్తే నువ్వు పొందుకున్న ఈ రొట్టె అనే వాక్యము నీలో విశ్వాసం మిగల్చదు, నీలో కార్యాలు జరిగించదు. నేను అన్నది నీ స్నేహితులు ఎవరు? ఎవరితో పొత్తు కడుతున్నావు? ఎవరితో జత కడుతున్నావు? జాగ్రత్త. వాక్యం చెప్తుంది, నేను కాదు. నువ్వేంటి కొత్త పద్ధతులు పెడుతున్నావు అన్నమాట. వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. మిగతా వాళ్ళు వాక్యం వినిన వారితో కలిసి ఉండట్లేదంట. ఈరోజు చాలా మంది ఎలా చూస్తారనంటే సంఘం అంటే అది ఆదివారం మాత్రమే ఎవరు కనబడకుండా 2 గంటలు 3 గంటలు
ఆ నలుగురితో గడిపేది, మిగతా 6 రోజులు లోకసులతో గడిపేది కాదండి. ఈ సంఘంలో నీ పవిత్రతను కాపాడుకుంటే ఈ సంఘం ద్వారానే మళ్ళా పరలోకంలో దేవుడిని ఆరాధిస్తాం. హల్లెలూయా. ఇక్కడతో అయిపోయే బంధం కాదు సంఘం కాదు. మరి అప్పుడు నువ్వేం చేయాలంట? ఆదివారం అందరికి వందనాలు చెప్పి అందరితో మంచిగుండే హృదయాన్ని సంతోషపరుచుకుని వాక్యం విని మిగతా 6 రోజులు కూడా ఆ పాపిష్టులతో సహవాసం చేయకూడదు. అప్పుడు నీలో వాక్యం పనిచేయదు, నీలో విశ్వాసము నీరుగారిపోతుంది, నీలో కార్యాలు జరగవు. ఎవరితో సహవాసం చేయాలి తెలుసా? నీతో పాటు కూర్చుని వాక్యం ఉంటున్న బిడ్డలతో ఆ వాక్యం గురించిన సంభాషణ, ఆ దేవుడి గురించిన సంభాషణ, ఆ విశ్వాసం గురించిన సంభాషణ ఆ మిగతా 6 రోజులు కూడా చేసే బిడ్డగా నీవు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆ రొట్టె, ఆ వాక్యం నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ సహవాసాన్ని బట్టేనండి, సహవాసం బట్టే అది ప్రయోజనకరంగా ఉంటుంది. 7 రోజులు ఈ సామ్రాజ్యంతో ఇది సహవాసం చేస్తుంది కాబట్టి 7 రోజు కూడా పాడవకుండా యాజకుడు తినదగిన ఆహారంగా అది ఉపయోగకరంగా ఉంది. నీవు విన్న వాక్యం నీకు ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పారంటే ఆదివారం 1 రోజు 2 గంటలు సంఘంతో సహవాసం చేయడం కాదు, 6 రోజులు కూడా విశ్వాసులతో నేను సహవాసం చేసే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఇది ఆదివారం ఫ్రెండ్షిప్, అది 6 రోజులు ఫ్రెండ్షిప్. 1 రోజు ఫ్రెండ్షిప్ గట్టిగా నీ మీద ప్రభావం చూపించింది, 6 రోజులు ఫ్రెండ్షిప్ నీ మీద ఎక్కువ ప్రభావం చూపించిందా? 6 రోజులు. మరి అదే కదా నేను చెప్పేది. ఆటోమేటిక్ గా 6 నెలల సహవాసం అంటే ఇప్పుడు కాలం మారిపోయింది, 3 నెలలు అంట చాలా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అప్పట్లో 6 నెలలు సహవాసం చేస్తే ఆలీలు అన్నారు కదా, 6 నెలలు అక్కర్లేదంట, 3 నెలలు చాలంట, తగ్గిపోయిన కాలం కదా. నువ్వు 3 నెలలు ఒక పనికి మనతో సహవాసం చేసావు అనుకో, నువ్వు ఎంత వాక్యం వింటున్నా, ఎంత శ్రేష్టమైన వాక్యాలు వింటున్నా, ఎంత లోతైన మర్మాలు వింటున్నా, నీ విశ్వాసం పెరగదు, నీ జీవితంలో ఆ కార్యాలు జరగవు. ఎందుకు జరగట్లా? నువ్వు వాక్యం విన్నప్పుడే ఇది దేవుని వాక్యం వింటలా, వాక్యం విన్నాక విశ్వాసులతో కలిసి సహవాసంలో ఉండట్లా, ఆ కారణం చేత నీలో విశ్వాసం ఉండట్లా, ఆ కారణం చేత నీలో నమ్మకం కలగట్లా, ఆ కారణం చేత నువ్వు వాక్య ప్రకారం జీవించట్లా, ఆ కారణం చేత ఆ వాక్యం నీలో పని చేయట్లా, నీ కార్యాలు జరగట్లా. నీకు అర్థమైందా? ముగిస్తాను. కాబట్టి ఈ రాత్రి నేను చెప్తున్న వాక్యం జాగ్రత్త వినండి. నిర్మలమైన బల్ల మీద ఒక సేరు పిండితో 12 రొట్టెలు చేసి రొట్టెలన్నీ నా మీద పెట్టి సాంబ్రాణి పెట్టు ఏమంటాలి? సాంబ్రాణి రాత్రి రొట్టెలకి ఏం నేర్పిస్తుంది? ఈ సాంబ్రాణి రొట్టెలకి ఏమి ఇచ్చింది? ఒకటి సువాసన. అంటే ఒక రొట్టెగా నువ్వు ఉన్నావు, నువ్వు సువాసన కలిగి ఉంటే, ఒక రొట్టెగా ఏసే ఉన్నాడు, ఆ నీ సువాసన ఏసేకి మహిమ తెచ్చేదిగా ఉంది. ఒకటి సాక్షి జీవితం కాపాడబడాలని సాంబ్రాణి నేర్పిస్తుంది. 2 అది ఏం చేస్తుంది? రొట్టెను పాడవకుండా కాపాడుతుంది. నీవు కూడా నీ యొక్క ఆత్మీయతను ఎప్పుడు పాడవకుండా కాపాడుకునే ప్రయత్నం కొంచెం అంట. ఏమండి, బుద్ధిహీనత పెడితే త్రాసులో మీకున్న జ్ఞానము ఘనత తేలిపోతాయంట. బుద్ధిహీనులతో సహవాసం చేయమాక, బుద్ధిహీనతకు చోటు ఇవ్వమాక, అపవిత్రతకు చోటు ఇవ్వమాక. అది నాశనం, నీ భక్తిని నాశనం చేస్తుంది. మీకు సంసోను చూపించానా? ఏమండి, విశ్వాస వీరుడు, ప్రార్థనా వీరుడు, అభిషేక్తుడు, సమర్పణాజితుడు, ఎంతో గొప్ప. మనం ఆ పేరు చెప్పగలుగుతున్నాం సంసోను గురించి చెప్పినప్పుడు? ఢిల్లీలోకి బానిస అయిపోయాడు, ఢిల్లీలో తెచ్చాడు అని చెప్తున్నాం. 20 ఏళ్ల జీవితం గురించి చెప్పట్లా, 1-2 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాం. అదే మరి బుద్ధిహీనత ప్రభావం అలాగుంటుంది, బుద్ధిహీనత ప్రభావం అలాగుంటుంది, అపవిత్రత ప్రభావం. కాబట్టి సాంబ్రాణి మనకు నేర్పిస్తుంది, నువ్వు పాడవకుండా నీ ఆత్మీయతను కాపాడుకోవాలి. 7 రోజులు సహవాసంలో ఉండమని సాంబ్రాణి చెప్పి 7 రోజులు సాంబ్రాణి దాని మీద ఉండాలి. నువ్వు సహవాసము అంటే సహవాసముతో ఉండాలి. అంటే ఏంటి? నువ్వు వాక్యము, రొట్టె వాక్యానికి సూచనగా ఉంది. ఈ వాక్యం నీకు ప్రయోజనకరంగా ఎందుకు మారట్లా? పాయింట్ 1, నువ్వు చెప్పేది సేవకుడు అనుకుంటున్నావు కాదు, ఎప్పుడు సేవకుడు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఆ వాక్యం వాళ్ళతోనే మన సహవాసం చేయి. అప్పుడు విశ్వాసం కాపాడుకుంటావు, అప్పుడు భక్తిని కాపాడుకుంటావు, అప్పుడు ఆ వాక్యము నీలో గొప్ప కార్యాలని జరిగిస్తుంది. కాబట్టి రాత్రి వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కూడా తమ సాక్ష్యపు జీవితాన్ని, తమ జీవితపు సాక్ష్యాన్ని, తమ భక్తి సాక్ష్యాన్ని కాపాడుకుందురుగాక. ఆమేన్. తద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఇక మీదట తమ జీవితాల్లో ఉందురుగాక. ఆమేన్. 2, వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కూడా ఎప్పుడు ఈ అపవిత్రతకి చోటు ఇవ్వకుండా దేవుని మీద ఆనుకుని తమను కాపాడుకుని తమను కప్పుకుని మోతేసుకుని
తమ పవిత్రతను భద్రముగా మరణం వరకు కాపాడుకుందురుగాక. ఆమేన్. తమ పరిశుద్ధతను ఏ మాత్రం పాడవకుండా కాపాడుకుందురుగాక. ఆమేన్. పాయింట్ నెంబర్ 3, నీకు ఇవ్వబడుతున్న శ్రేష్టమైన వాక్యము, నీవు మిగతా 6 రోజులు కూడా దేవుని బిడ్డలతో సహవాసం చేసి ఆ వాక్యములో ఫలించి, ఆ వాక్యము 100 ఫలించి ఆ కార్యసిద్ధి నీ జీవితంలో చూచుదువుగాక. ఆమేన్. నీ హృదయం అంతా కూడా ఎల్లప్పుడూ దేవుని విశ్వాసంతో నింపబడేలాగా, విశ్వాసం కలిగిన వారితోనే నువ్వు సహవాసం చేసి ఆ దీవెనలు పొందుకుందువుగాక. ఆమేన్. ఈ 3 కార్యాలు దేవుడు మనలో జరిగించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం.